జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రం నిర్వహించిన ఓటర్ల అవగాహన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధం అన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 9 మంది ఏపీ పోలీసులకి ప్రతిభా సేవా పథకాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాల మొత్తం 1132 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వం 4 కేటగిరీలో పథకాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన 9 మంది పోలీసు అధికారులు ప్రతిభా సేవా పథకాలకు ఎంపికయ్యారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వికసించిన పద్మాలు అంటూ వెంకయ్య చిరంజీవికి పద్మవిభూషణ్, తెలుగు రాష్ట్రానికి 8 మందికి పద్మాలు, వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్ పాఠక్కు పద్మవిభూషణ్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్, సీతారాం జిందాల్కు పద్మభూషణ్, తమిళ నటు విజయకాంత్కు మరణానంతరం ఆ పురస్కారం, ఏపీకి చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ, తెలంగాణ నుంచి కేతావత్ సోమలాల్, కూరెళ్ల విఠలాచార్య, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి కూడా పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ 110 మందికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బైరైటీస్ బడా స్కామ్ అంటూ భారీ కుంభకోణానికి టెండర్ల ఆహ్వానం.